So welcome to Venki's Academy after a long gap. So here is a flash news to all of you, those who are preparing for SN Constable throughout the statewide and nationwide. The central government staff selection commission has announced more than 25,271 posts. Andhra Pradesh, మన తెలంగాణ కావచ్చు, అన్ని స్టేట్స్ కలిపి మనకి దాదాపు 25,271 పోస్టులు మనకి అనౌన్స్ చేస్తుంది. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో మనము సెంట్రల్ గవర్నమెంట్లో పోలీస్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. ఈరోజు మనం ఎంతో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు బాధపడుతున్నారు. దోస్ ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్. ఎవరైతే మనకి మనం ఎక్స్పెక్ట్ చేసినంత వ్యాకెన్సీస్ మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకపోవడం ఒక నిరుత్సాహకరమైన సంఘటన జరగడం, అంతా ఆస్పిరెంట్స్ అందరూ ఎంతో బాధపడుతున్నారు. సో ఇప్పుడు మనకి ఒక మంచి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా దాదాపు 25,271 పోస్టులు, యాక్చువల్గా 60,000 పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ టోటల్గా. అదే ఉన్నప్పటికీ మనకి ఈ అకాడమిక్ ఇయర్లో సో కొన్ని డిపార్ట్మెంట్స్కి మనకి వ్యాకెన్సీస్ అనౌన్స్ చేయలేదు. సిఆర్పిఎఫ్ కానీ ఎన్ఐ కానీ ఇట్లా అంటే మొత్తం మనకి పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం. ఇవన్నీ కలిపి దాదాపు 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 8 డిపార్ట్మెంట్స్ కలిపి 25,271 పోస్టులు మనకి అనౌన్స్ చేస్తున్నారు. ఇందులో మనకి మేల్స్ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫీమేల్స్ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి. మేల్స్ పరంగా మనకి దాదాపు 22,424 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫీమేల్స్కి వచ్చి మనకి 2,847 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఎస్ఎస్సి వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి కనెక్ట్ చేస్తున్నారు. లక్షలాది మంది దీనికోసం ఈరోజు ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ 6,500 మనం ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు. కాబట్టి నిరుద్యోగ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ ప్రిపరేషన్ చేస్తున్నారో ఎస్ఐకి కానిస్టేబుల్కి, యూ క్యాన్ ప్లీజ్ క్యారీ ఆన్ బై యూజింగ్ దిస్ రిక్రూట్మెంట్. కాబట్టి ఎంతోమంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు మనకన్నా ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్కి అయితే నీకు దాదాపు 28,000 ఉంటుంది, 18,000 నుంచి 28,000 ఉంటుంది శాలరీ. బట్ హియర్ ఇక్కడ 32,000 నుంచి 69,000. అంటే ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్కి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సాలరీస్ ఎక్కువ ఉంటాయి. మంచి డిఏ కానీ అలవెన్సెస్ కానీ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు ద స్టేట్. కాబట్టి యూ క్యాన్ స్టార్ట్ అండ్ క్వాలిఫికేషన్స్ కూడా దీనికి మనకి మామూలుగా అయితే స్టేట్ లెవెల్కి ఇంటర్మీడియట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి 10th క్లాస్ పాస్ అంటే చాలు, పర్సంటేజ్ నిమిత్తం లేకుండా అనౌన్స్ చేసేస్తారు. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యండి, 10th క్లాస్ పాస్ అయ్యండి, అబ్బాయిల పరంగా 170 సెంటీమీటర్స్, అమ్మాయిలు అయితే 157 సెంటీమీటర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్సికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అండ్ యూ కెన్ షో ద పర్ఫార్మెన్స్. ఓన్లీ 1 ఎగ్జామ్ మనకి స్టేట్ లెవెల్ అయితే మనకి ఫిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్, పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే మనకి మెయిన్స్ కూడా ఉంటుంది. ఇన్ని రకాల ఆ లాస్ట్లో మనకి మెడికల్ ఉంటుంది. అంటే మొత్తం 5 కేటగిరీస్ ఉంటాయి మనకి స్టేట్ లెవెల్ అయితే. బట్ ద సెంట్రల్ గవర్నమెంట్లో అయితే మనకి జస్ట్ ఓన్లీ 2 కేటగిరీస్. ఒక ఓన్లీ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బేస్ చేసి మీకు జాబ్ని మనకి అలాట్ చేస్తారు. తర్వాత మనకి పిఎంటీ యాజ్ యూజువల్గా మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకి మెడికల్ ఉంటుంది. సో ఆ ఫిజికల్ ఈవెంట్స్ కూడా మనకి ఏపీలో లాగా 3 లేదు, కేవలం ఒకే ఒకటి రన్నింగ్ రేస్ మాత్రమే. సో ఇవన్నీ మనకి ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. సో కాబట్టి దీన్ని మీరు ఎవరైతే స్టేట్ లెవెల్లో జాబ్స్ లేవని నిరుత్సాహపడుతున్నారో ఇవందరికీ, అటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి లైఫ్ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఫిక్స్ చేసుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని మీరు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. నా సీ హియర్ ప్రాసెస్ ఎట్లా, ఏజ్ ఎంత ఉండాలి, ఈ ప్రాసెస్ ఎగ్జామ్ శాలరీ ఎంత ఉంటుంది, సో ఎప్పటిలోపల అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఆన్లైనా ఆఫ్లైనా, నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఉండేది, ఒక ఎగ్జామే కాబట్టి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనకి రేజ్ అవుతాయి ఫామ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫుల్ డీటెయిల్స్ అని నేను మీకు ఈ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వచ్చి ఇక్కడ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే మీరు వినే ఉంటారు బహుశా. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ని ఫిల్ చేయాలంటే ఏపీపీఎస్సీ అంటాం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే మనకి స్టేట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో మనకి ఒక సంస్థ ఉంది, దాన్ని ఎస్ఎస్సి అంటాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అంటే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని వీళ్ళ ఆధ్వర్యంలో రన్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాన్ పవర్ సంస్థ అనమాట. అంటే వితౌట్ ఎనీ అంటే డబ్బులు లేకుండా మామూలుగా ఈ నెపోటిజం, బంధుప్రీతి అవన్నీ లేకుండా, డబ్బులు ఇచ్చే పోస్టులు లేకుండా, ఇట్లాంటివన్నీ లేకుండా నిజాయితీగా ఎగ్జామ్స్ని పెట్టి ఎగ్జామ్స్లో ఎవరైతే మంచి స్కిల్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళని ఆ డిపార్ట్మెంట్స్కి అందించే సంస్థ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటాం. సంవత్సరానికి దాదాపు ఇది 7-8 రకాల నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ అంటాం. ఎస్ఎస్సిలో చాలా ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది.
10th క్లాస్ క్వాలిఫికేషన్ పైన MTS మల్టీ టాస్కింగ్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన CHS ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ పైన CGL ఉన్నాయి, అలాగే ఇంజనీర్స్కి జూనియర్ ఇంజనీర్స్ SSC జూనియర్ ఇంజనీర్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే పారామెడికల్ ఎగ్జామ్స్ ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ SSC స్టెనో ఉంటుంది, అలాగే SSC GD అనమాట. అంటే దాదాపు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7 రకాల రిక్రూట్మెంట్స్ని 7-8 రకాల రిక్రూట్మెంట్స్ని ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా మనకి ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పోస్టులు మనకి పడతాయి. సో కాబట్టి నిరుత్సాహపడుతున్న ఎవరైతే పోలీస్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులు, సో దే ఆర్ ఇన్ సచ్ డెస్పరేషన్స్. ఎందుకంటే మనకి ఏపీలో ఎక్స్పెక్ట్ చేసినంత వ్యాకెన్సీస్ ఇవ్వకపోవడము అదొక, అందుకని చాలామంది బాధపడుతున్నారు. సో అటువంటి వాళ్ళు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఆపర్చునిటీ. యూ కెన్ జస్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీసుకి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత 100% కష్టపడతారు, దానిలో జస్ట్ 25% కష్టపడారనుకోండి, యూ కెన్ బికమ్ సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ అయిపోవచ్చు. సో ఇది సార్ ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఈ జాబ్ ఎక్కడ ఉంటుంది, మనకి ఏపీలో ఉంటుందా అని అంటే, ఇండియాలో మొత్తం ఏ స్టేట్లోనే మనం చేసుకోవచ్చు, మన ఇష్టం, డిపెండ్స్ అపాన్ ద మెరిట్ని బట్టి. సో ఏపీలో ఉంటాయి, తెలంగాణలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్, అంటే ఎక్కడ అలాట్మెంట్ చేసి అలా వెళ్ళాల్సి వస్తుంది. సో నీకు వచ్చే మార్క్స్ని బట్టి అలాట్మెంట్ అనేది ఉంటుంది. మరి మొత్తం మనకి దీన్ని ఏమంటామంటే పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ఈ 25,270 పోస్టులు మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషను పారామిలిటరీ ఫోర్సెస్లో ఫిల్ చేస్తుంది. అంటే GD అంటే జనరల్ డ్యూటీ. సో అంటే అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది మనకి మిలిటరీ ఫోర్సెస్లో. ఆ హెడ్ క్వార్టర్స్లో జాబ్స్ని ఫిల్ చేస్తుంటుంది త్రూ అవుట్ ఇన్ ఇండియా. అందులో మనకి భాగంగా దాదాపు 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఏంటంటే BSF అంటాం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, అలాగే SSB సహస్ర సీమ బల్ కానీ, అలాగే ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అలాగే నెక్స్ట్ మనకి AR అంటే అస్సాం రైఫిల్స్ అంటాం, అలాగే SSF అంటాం అంటే సెక్రటరీ ఫోర్స్. సో ఇలాంటివన్నీ మనకి ఉంటాయి. అలాగే మనకి CRPF NIA ఇంకా 2 మనకి సర్వీసెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి వ్యాకెన్సీస్ ప్రస్తుతానికి అనౌన్స్ చేయలేదు, అది కూడా ఉన్నాయి, వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఎందుకు అనౌన్స్ చేయలేదు అనేది, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్, నెక్స్ట్ వీడియోలో మీకు అనౌన్స్ చేస్తాను. సో CRPF కానీ మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ మనకి వ్యాకెన్సీస్ని అనౌన్స్ చేయలేదు. బట్ డిపార్ట్మెంట్స్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి మనకి 25,270 పోస్టులు మనకి అనౌన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుంది, PET టెస్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఎలా మనం ఫేస్ చేయాలి, ప్రిలిమ్స్ మెయిన్స్ అవన్నీ ఇక్కడ ఉండదండి. స్టేట్ లెవెల్ లాగా సెంట్రల్ లెవెల్ కదా, జస్ట్ ఓన్లీ మనకి ఒక సింగిల్ ఎగ్జామే ఉంటుంది అంతే. ఎంత ఈజీ అంటే స్టేట్ లెవెల్తో పోలిస్తే 25% కష్టపడ్డాం అనుకోండి, జస్ట్ యూ కెన్ రీచ్ ద టార్గెట్. సో బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 27 years ఇన్ దిస్ ద కాంపిటేటివ్ ఫీల్డ్, ఎంత చాలా ఈజీ ఇది. సో ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్లో ఏ పారామిలిటరీ ఫోర్సెస్లో ఏ వ్యాకెన్సీస్ ఉన్నారో మనకు అనౌన్స్ చేస్తున్నాడు. సరే అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్ సి జస్ట్ దీనికి ఏంటంటే క్వాలిఫికేషను 10th క్లాస్ పాస్ అయితే చాలు, పర్సంటేజ్తో నిమిత్తం లేకుండా అంటున్నా. ఎంత నువ్వు 35%తో పాస్ అయినా కూడా నువ్వు ఎలిజిబులే. కాబట్టి 10th క్లాస్ పాస్ అంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ అవసరం లేదు మనకి. స్టేట్ లెవెల్ అయితే ఇంటర్ అవసరం, మన ఇక్కడ మనకి 10th క్లాస్ పాస్ అంటే చాలు. నెక్స్ట్ ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ మనకి ఓసీ వాళ్ళైతే అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అంటాం కదా, 18 సంవత్సరాల నుంచి 23 లోపలే ఉండాలి వాళ్ళు. అక్కడ మనకి డేటు యాజ్ ఆన్ 2021కి ఇచ్చినాడు, 23కి మించకుండా ఉండాలి, 18 నుంచి 23 లోపల ఓసీ వాళ్ళు. అదే బీసీ వాళ్ళకి అయితే మనకి 3 years రిజర్వేషను సడలింపు ఉంటుంది. అంటే 23 + 3 26, 26 years బీసీ వాళ్ళకి, ఓబీసీ అంటాం. స్టేట్లో అయితే బీసీ అంటాం, సెంట్రల్లో ఓబీసీ అంటాం. అలాగే SC ST వాళ్ళకైతే 5 years మనకి వాళ్ళకి సడలింపు ఉంటుంది. అంటే 23 + 5 28. SC ST వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 28 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఏజ్ పరంగా అది. నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి పోలీస్ పరంగా? మనకి స్టేట్ లెవెల్ అయితే మనకి తెలిసి ఉంటుంది మీకు, పోలీస్ అవ్వాలంటే 167.6 ఉండాలి అబ్బాయిలు అయితే. అమ్మాయిలు అయితే 152 ఉంటే చాలు. బట్ ఇక్కడ మనకి 150 ఉంటే చాలు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన హైట్ ఏంటంటే అబ్బాయి అనేవాడు 170 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయి అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. సో కాబట్టి అలా ఉన్న వాళ్ళే హైట్కి మాత్రం దెర్ ఈజ్ నో రిలాక్సేషన్. నువ్వు ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద క్యాస్ట్,
బట్ యూ షుడ్ మినిమం హైట్ అబ్బాయిలు అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. 1 సెంటీమీటర్, హాఫ్ సెంటీమీటర్ తగినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్, పక్కకు తోసేస్తారు. సో లేజర్తో కొలుస్తారు, లేజర్ ఎక్విప్మెంట్స్తో నీ హైట్ కొలుస్తారు. కాబట్టి కరెక్ట్గా ఉండేవాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అనవసరంగా మీరు అప్లై చేసుకొని మళ్ళీ దాని మీద ఆశలు పెట్టుకొని టైం వేస్ట్ అవన్నీ. కాబట్టి దోస్ హు ఆర్ హ్యావింగ్ ద మేల్ 170 మీటర్స్ అండ్ ద ఫీమేల్ కేటగిరీ 157 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి, ఎప్పుడు అప్లై చేయాలి? ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. జూలై 17 మనకి నోటిఫికేషన్ ఇచ్చేసాడు. జూలై 17 నుంచి స్టార్ట్ అయ్యాయి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. ఆన్లైన్ అంటే అప్లై చేసే విధానం ఇది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో. మీరు ఏ ఇంటర్నెట్ సెంటర్కైనా వెళ్ళి ఎస్ఎస్సి జీడీ అంటే చాలు, వాళ్ళు అప్లై చేయిస్తారు. సో మనకి ఇక్కడ 17 స్టార్ట్ అయింది, జూలై 17. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఆగస్ట్ 31 లాస్ట్ డేటు, అంటే అప్లై చేసేదానికి. ఫీజు మనము సెప్టెంబర్ 2 లోపల కూడా కట్టుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ ఎప్పుడు కానీ సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి లక్షల మంది అప్లై చేస్తుంటారు ఇండియా మొత్తానికి. కాబట్టి ఈ రోజుకి అప్లై చేసి ఈరోజే మీరు పే చేసండి. 1 డే తర్వాత ఏం పర్లేదు, తొందరగా పే చేసండి. లాస్ట్లో ఆగస్ట్ 31 కదా ఉంది కదా అని చెప్పేసి ప్రిపేర్ అవుతాను, అప్పుడు అప్లై చేసుకుంటాను అంటే సర్వర్ బిజీ అవుతుంది. ఈ లోపల మళ్ళీ థర్డ్ వేవ్ ఏమైనా రావచ్చు పాసిబిలిటీ ఉంది. కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి, సో యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ మీకు ఈ అప్లై చేసే విధానం అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే ఎక్కడ తప్పు చేస్తున్నారంటే, అప్లై చేసే విధానంలో ఒక స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు బై యూజింగ్ చాలామంది నాకు ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్. ఎలా అంటే 10th క్లాస్ మార్క్ షీట్లో నీ పేరు ఎలా అయితే ఉందో, ఫస్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఫిల్ చేయాలి. ఎక్కడ? అప్లికేషన్లో, అంటే ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు స్పెల్లింగ్స్ మిస్టేక్ లేకుండా 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా ఫిల్ చేయండి. ఫస్ట్ మిస్టేక్ అది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇనిషియల్ ముందు వెనుక ఎట్లాంటి పెట్టేదానికి లేదు. యాజ్ పర్ ద ఎస్ఎస్సి సర్టిఫికేట్ దానిలో ఎట్లయితే ఉందో ఫస్ట్ నీ పేరు యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఫిల్ చేయాలి. సో స్పేస్ ఇచ్చి ఉందా, స్పేస్ లేకుండా ఉందా, ఇనిషియల్ నేమ్ కంప్లీట్గా ఉందా, ఉత్త ఇనిషియల్ మాత్రమే ఉందా, యాజ్ ఇట్ ఈస్గా ఫిల్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫోటో పైన డేట్ వేయాలి. ఏ డేట్ వేయాలి? నువ్వు అప్లై చేసే రోజు ఒక వారం రోజుల ముందు, 10 రోజుల ముందు. అంటే వాడు ఏమంటున్నాడంటే అప్లై చేసేటప్పుడు ఆ ఫోటో నువ్వు పెడతావు కదా, ఆ ఫోటో పైన డేట్ ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు అప్లై చేసే ముందు 3 months లోపల ఉండాలి డేట్. ఓల్డ్ ఫోటో అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 week ముందు, 10 days ముందు డేట్ వేసేయండి, పర్లేదు, ఏం కాదు. ఇక్కడే రిస్క్ అవుతుంది. చాలామంది ఒక్కసారి మీరు అప్లోడ్ చేశారా, ఏజ్ దగ్గర కానీ, నేమ్స్ దగ్గర కానీ, లేదంటే అప్లికేషన్ ఫోటో తీసుకున్నప్పుడు ఆ డేట్ కానీ కరెక్ట్గా 3 months లోపల ఉండాలి ఆ ఫోటో. ఓల్డ్ ఫోటో మీరు అప్లోడ్ చేశారనుకోండి, రిజెక్ట్ చేస్తారు అది. కాబట్టి ఫ్రెష్ ఫోటో, కొత్త ఫోటోను అప్లై చేసుకోండి. ఒకవేళ ఉన్నా కూడా ఫోటో అనేది 3 నెలల లోపల తీసిందని 3 నెలల లోపల డేట్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ డేట్ అంటే డేట్ వేయద్దండి. అప్లై చేసినప్పుడు మనం ఈరోజు అప్లై చేసామనుకోండి, 10 రోజుల ముందు డేట్ వేయండి, పర్లేదు. 10 రోజుల ముందు తీసామండి ఫోటో అనేసి అన్నట్టుగా దానిపైన ఆ ఫోటో పైన వేయాలి డేట్. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మనకి మొత్తం 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 8 డిపార్ట్మెంట్స్లో మనకి సిఆర్పిఎఫ్ సెంట్రల్లో రిజర్వ్ పోలీస్కి మనకి వ్యాకెన్సీస్ అనౌన్స్ చేయలేదు. అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మనకి వ్యాకెన్సీస్ కూడా అనౌన్స్ చేయలేదు. 8 డిపార్ట్మెంట్స్లో 6 డిపార్ట్మెంట్స్ మాత్రం వ్యాకెన్సీస్ అనౌన్స్ చేశాడు. అంటే లైక్లీ టు బి వ్యాకెన్సీస్ ఇంకా ఖచ్చితంగా పెరుగుతాయి దాదాపు, ఎందుకంటే సిఆర్పిఎఫ్ అనౌన్స్ చేయలేదు, ఎన్ఐఏ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేయలేదు. కాబట్టి మొత్తం 20,000 ప్రస్తుతానికి 20,270 పోస్టులు. ఇన్ ఫ్యూచర్లో మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. మనకి ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేసేటప్పటికి వ్యాకెన్సీస్ అన్నీ మొత్తం ఇంకా పెరిగిపోతాయి. నెక్స్ట్ ఎన్ఐఏలో మనకి అనౌన్స్ చేయలేదు. ఇన్ని చాలామంది ఫోన్స్, ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ద గైస్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎస్ఎస్సి జీడీ. సార్ దీనిలో ఆప్షన్స్ ప్రయారిటీ ఉంది మనకి. అప్లై చేసేటప్పుడు దేనికి అప్లై చేసుకోవాలి, ఇక్కడ చాలా ఉన్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, అలాగే ఐటీబీపీ ఉంది. దేనికి అప్లై చేసుకోవాలి సార్? ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. నువ్వు ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తావో నెంబర్ 1 ఫస్ట్ ఆప్షన్ దానికే ఫస్ట్ నువ్వు, అంటే ఉద్యోగం రావడం రాకపోవడం కూడా టెక్నిక్ ఉంటుంది దానిలో. సో దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవితాంతం కొద్దిమంది హై క్వాలిఫికేషన్ ఉన్నారు మన దగ్గర పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దీనికే చేయాలి, అది వేరే విషయం. ఈరోజు ఈ రిక్రూట్మెంట్కి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పీజీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది అప్లై చేస్తున్నారు ఎస్ఎస్సికి. ఎందుకంటే మంచి దాదాపు 32,000తో స్టార్ట్ అవుతుంది, 69,000 శాలరీ అంటే దాదాపు లక్షల మంది అప్లై చేస్తున్నారు. దోస్ హు ఆర్ హ్యావింగ్ మోర్ ఎక్స్పీరియన్స్,
మంచి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేస్తున్నారు. మరి ఎందుకు అట్లా అప్లై చేస్తున్నారంటే శాలరీస్ బాగుంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి. మరి ఏ డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ ప్రమోషన్ ఉండవు. నెక్స్ట్ ప్రొఫైల్ ఆఫ్ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేనికి అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు చాలామంది ఏం తెలియని వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తారు. ఆ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత ముందుగా ఎవరైతే అభ్యర్థి ఏదైతే ఫిల్ చేశాడో ఆ ఇష్టం వచ్చినట్టు ఆయన ఆప్షన్ ఇచ్చేసుకుంటాడు. కాబట్టి అలా కాదు, అప్లై చేసే ముందు దేనికి అప్లై చేయాలి, నువ్వు దేనికి ఫిట్ అవుతావు సో అనేది ఫస్ట్ నీకు తెలుసుకోవాలి. నీకు మంచి క్వాలిఫికేషన్స్ ఉంది, బీటెక్ ఉంది, నెక్స్ట్ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. లేదు 10th క్లాసే నీకు క్వాలిఫికేషన్ ఉంది, ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ లేదు, అలాంటప్పుడు నువ్వు దేనికి ఇచ్చుకోవాలి. అంటే దేనికి ఇస్తే నీకు ఆ కాంపిటీషన్స్ అవాయిడ్ చేయొచ్చు, నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫిలిమ్స్ మెయిన్స్ అవన్నీ లేదు, జస్ట్ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే, అది కూడా కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇక్కడ మనకి తెలుగులో ఎగ్జామ్ ఉండదండి, ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీ 2 మీడియంలో ఉంటాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరిగే ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎన్ని మార్కులు ఉంటుందంటే ఇది కేవలము 100 మార్క్స్కే ఉంటుంది. సో దిస్ ఎగ్జామ్ విల్ బీ 100 మార్క్స్కి. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. 90 minutes 1.5 hour. ఎర్రర్ మార్క్స్ ఉంది, 1/4 ఎర్రర్ ఉంది. కరెక్ట్గా పెడితే 1 మార్క్ వస్తుంది, రాంగ్గా పెడితే 1/4 ఎర్రర్ తీసేస్తారనమాట. దాదాపు 100 క్వశ్చన్స్ మనకి, అంటే మొత్తం 4 సబ్జెక్టులు ఉన్నాయి మనకి. రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే జనరల్ ఇంగ్లీష్ 25 ఉంటాయి, జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ అవన్నీ కలిపి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనకి 100 క్వశ్చన్స్ మొత్తం. ఓవరాల్గా మనం బల్క్గా గ్రాస్గా మొత్తం 100 క్వశ్చన్స్ కలిపి సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ లేదు, సెక్షన్ మార్క్స్ కట్ ఆఫ్ కూడా లేదు. అంటే దీనిలో ఈ సెక్షన్లో నువ్వు పాస్ అవ్వాలి, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని రూల్ ఏం లేదు అక్కడ. ఓవరాల్గా మనకి గ్రాస్గా అన్ని 4 సబ్జెక్టులు కలిపి అవుట్ ఆఫ్ 100లో నువ్వు మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్. అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ అవన్నీ లేదండి, సింగిల్ ఎగ్జామే ఉంటుంది. అంటే ఒకే ఎగ్జామ్లోనే ఓసీ వాళ్ళకి జనరల్గా 42 పైన వస్తే కట్ ఆఫ్ మామూలుగా, బీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ చెప్తున్న కట్ ఆఫ్, ఎస్సీ వాళ్ళకి 37, బీసీ వాళ్ళకి 39 ఉంది కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. అంటే జాబ్కి మళ్ళీ కట్ ఆఫ్ అదే, హైయెస్ట్ స్కోర్ తెచ్చే దాన్ని బట్టి మార్క్స్ ఎగ్జామ్ నీకు మార్క్స్ ఉద్యోగం రావడం రాకపోవడం ఉంటుంది, అదే సేమ్ ఎగ్జామ్లోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ 42 అని చెప్పాడు ఓసీకి, 42 వచ్చేంత మాత్రం నీకు ఉద్యోగం రావాలని లేదు. సో 42 మించి నువ్వు ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. సో జనరల్గా పేపర్ ఈజీగా ఉంటుంది. మన స్టేట్ లెవెల్ పోలిస్తే ఇది 25% అంతే. మన స్టేట్ లెవెల్ 100% టఫ్ అనుకుంటే దానిలో 25% టఫ్ ఇది స్టఫ్ అంతే. ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. అందుకని కొద్దిగా ప్రిపేర్ అయితే చాలు. జస్ట్ బేసిక్ అర్థమెటిక్ ఉంటుంది, బేసిక్ రీజనింగ్ ఉంటుంది, బేసికల్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ పైన అంటే మీకు తెలిసే ఉంటుంది. లో లెవెల్లో ఎగ్జామ్ ఇది. ఈ ఎగ్జామ్ని మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. బట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నువ్వు రాస్తే తప్ప నువ్వు జాబ్ కొట్టే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఓన్గా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ లాగా ప్రిపేర్ అయిన ఎగ్జామ్ రాస్తానంటే అది వర్కౌట్ కాదు. కోచింగ్ అనేది ఖచ్చితంగా దీనికి, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ దట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి కోచింగ్ అనేది తీసుకున్నారు అనుకోండి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. ఇంకా మనకి ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు, షార్ట్ స్పాన్లో ఎగ్జామ్ అంటే ఆగస్ట్ 31 సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. సెప్టెంబర్ 2 ఫీజు లాస్ట్ డేట్ అంటున్నాడు, సెప్టెంబర్లోనే ఎగ్జామ్ అనౌన్స్ చేస్తాడు ఆన్లైన్ ఎగ్జామ్. కాబట్టి మనకి నెల్లూరు సెంటర్, ఇప్పుడు నెల్లూరు, తిరుపతి అండ్ ఇండియాలో మొత్తం అన్ని సెంటర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెల్లూరు జిల్లా అనుకోండి, నెల్లూరులో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే చిత్తూరు జిల్లా అంటే తిరుపతిలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ ప్రతి ఒక్క దానిలో ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. సో అందరికీ కలిపి ఒకే రోజు ఉండకుండా ఒక్కొక్క స్లాట్ ఒక్కొక్కరు ఇస్తుంటాడు, ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి అఫీషియల్ వెబ్సైట్, నువ్వు ఇంకా దీని గురించి డీటెయిల్స్ చూడాలనుకుంటే ఈ నోటిఫికేషన్స్ గురించి అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఎస్ఎస్సి వాళ్ళది, www.ssc.nic.in అనేది అఫీషియల్ వెబ్సైట్. దీనిలో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యాకెన్సీస్ అనౌన్స్ చేస్తున్నాడు. ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 7,545 ఇచ్చినాడు. అలాగే మనకి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 8,464. అలాగే మనకి ఎస్ఎస్బి సహస్ర సీమ బల్ అంటారు దీన్ని, దాదాపు మనకి 3,806 పోస్టులు ఇచ్చినాడు, అనౌన్స్ చేస్తున్నాడు. అలాగే మనకి ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనమాట, ఇది కూడా ఇచ్చినాడు. మనకి 1,431 పోస్టులు ఉన్నాయి. అలాగే మనకి ఏఆర్ అస్సాం రైఫిల్స్ ఉంది, అస్సాం రైఫిల్స్ కూడా మనకి దాదాపు 3,785 పోస్టులు ఇచ్చినాడు. అలాగే ఎస్ఎస్ఎఫ్ అంటే అలాగే మనకి ఎస్ఎస్ఎఫ్ సెక్రటరియట్ సర్వీస్ ఫోర్స్ 240 పోస్టులు ఉన్నాయి. మరి ఇటువంటి 8 డిపార్ట్మెంట్స్ సంబంధించిన పారామిలిటరీ ఫోర్సెస్లో మనకి 6 పారామిలిటరీ ఫోర్సెస్కి మాత్రమే వేకెన్సీస్ అనౌన్స్ చేశాడు. రిమైనింగ్ మనకి సిఆర్పిఎఫ్, ఇది కూడా యాక్చువల్గా సిఆర్పిఎఫ్ వేకెన్సీస్ కూడా ఉంది, ప్రస్తుతానికైతే అనౌన్స్ చేయలేదు, నాట్ అనౌన్స్డ్. అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ,
ఈ ఎన్ఐఏలో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ నాట్ అనౌన్స్డ్ సో ఫార్. మొత్తం మనకి 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఎగ్జామ్ మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఆప్షన్స్ ఆఫ్ ప్రయారిటీ ఇస్తాడని అడుగుతాడు ఖచ్చితంగా. 8లో ఫస్ట్ నువ్వు ఏది చేయాలనుకుంటున్నామని. మరి ఎటువంటి వాళ్ళు దేనికి పెట్టాలి, సో ఏది పెడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్, మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకి జాబ్ వస్తుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీకి ఎంత, బీసీకి ఎంత, ఓసీకి ఎంత. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏవి ఉంటాయి, నెక్స్ట్ ఏ చాప్టర్స్ ఉంటాయి సబ్జెక్ట్స్, ఇవన్నీ. అలాగే మనకి ఈ ఫిజికల్, మనకి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉండవు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అంటూ ఉంటుంది. దాన్ని సిబిటి అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్ ఎగ్జామ్. 100 మార్క్స్ ఉంటుంది, 90 మినిట్స్ మాత్రమే. 90 మినిట్స్లో మనం 100 క్వశ్చన్స్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎన్ని మ్యాక్సిమం పెట్టగలితే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమం మనం 40 పైన క్రాస్ చేస్తామంటే చాలు, క్వాలిఫై అయిపోతారు. ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. ఒక్కొక్కసారి ఒక కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి 40 మినిమం ఉంటుంది కట్ ఆఫ్. 40 పాస్ అయితే చాలు. కరెక్ట్గా పెడితే 1 మార్క్ వస్తుంది, రాంగ్గా పెడితే 1/4 ఎర్రర్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఉండేది ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మనకి ఫిజికల్ మెజర్మెంట్స్లో ఏముండాలంటే హైట్ అబ్బాయి 170 ఉండాలి, అమ్మాయి 157 ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసరికి అబ్బాయికి అయితే 80 సెంటీమీటర్స్, అంటే గాలి పీల్చక ముందు 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చిన తర్వాత దాదాపు 5 సెంటీమీటర్లు గ్యాప్ రావాలి, అంటే 85 ఉండాలి, అంటే 80-85. సో అప్లో వచ్చినప్పుడు 85 ఉండాలి, డౌన్లో వచ్చినప్పుడు 80 ఉండాలి, అంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి ఖచ్చితంగా. ఏ 1 సెంటీమీటర్ తగ్గినా కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే నేషనల్ వైడ్ కదా, ఇది చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే చాలా వాటికి స్క్వింట్ అయ్యి మెలకన్ ఉండే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అలాగే ఫ్లాట్ ఫుట్ ఉంటారు కొంతమందికి, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈ మోకాలు తగులుతుంటాయి కొంతమందికి, వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా చేస్తారు ఇవన్నీ ఏంటి పిఎంటీలో. అండ్ నెక్స్ట్ అలాగే అమ్మాయికి వచ్చేసరికి, అమ్మాయికి అయితే హైట్ మాత్రం 157 సెంటీమీటర్స్ అని చెప్పాను. నెక్స్ట్ వాళ్ళకి చెస్ట్ అవన్నీ ఏం కొలవరు. వాళ్ళకి కొలిచేది ఏంటంటే వెయిట్ మాత్రమే. మినిమం 40 కేజీస్ ఉండాలి. సో మోర్ దెన్ 40 ఉండాలి, 40 తగ్గకుండా ఉండాలి వెయిట్. సో ఈ 2 పిఎంటీలో. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి మామూలుగా ఏంటంటే స్టేట్ లెవెల్లో 100 మీటర్స్, 1600 మీటర్స్, అలాగే లాంగ్ జంప్ ఇవన్నీ ఉంటాయి. అదే తెలంగాణలో అయితే హై జంప్, షార్ట్ పుట్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సెంట్రల్లో ఎస్ఎస్సి జీడీలో మనకి ఉండేది కేవలం ఒకటి రన్నింగ్ రేస్ మాత్రమే. అబ్బాయిలకైతే 5 కిలోమీటర్స్ ఉంటుంది, 24 మినిట్స్లో వాళ్ళు చేసేయాలి అబ్బాయిలు అయితే. జెంట్స్కి ఒకే ఒకటి ఈవెంట్స్ 24 మినిట్స్లో, అంటే 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో చేసేయాలి. అదే అమ్మాయిలు అయితే 1600 మీటర్స్ ఎన్ని నిమిషాలు అంటే 8.5 మినిట్లో. ఇదొక్కటే ఈవెంట్స్ అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇది కూడా చాలా ఈజీ, బాగా ప్రాక్టీస్ చేస్తే. ప్రాక్టీస్ లేకపోతే కష్టం ఎవరికైనా సరే. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి, ఈవెంట్స్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మెడికల్, అంటే దాదాపు 20 రోజుల్లో మెడికల్కి అనౌన్స్మెంట్ చేస్తారు. మెడికల్కి కాస్త ఆ మెడికల్లో మనకి ఏముంటాయంటే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత బాడీలో అన్నీ మొత్తం చెక్ చేసి సెలక్షన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్, జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్, చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏం లేదు మనకి. ఒక్క ఎగ్జామే ఉంటుంది. ఒక్కసారి ఆన్లైన్ ఎగ్జామ్ రాసి నువ్వు క్వాలిఫై అయిపోతే చాలు, ఈజీగా వెళ్ళిపోవచ్చు జాబ్. సో కాబట్టి my heart request to all the aspirants, please avail this opportunity and prepare for this GD. And here is Venky's Academy has going to announce the long-term intensive batches for this course. దాదాపు కొత్త బ్యాచెస్ మండే నుంచి అనౌన్స్ చేస్తున్నాం. Yes, we are going to announce the new batch 26th of July, Tirupati and Nellore. సో విత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి మీకు ల్యాబ్ ప్రొవైడ్ చేస్తాం. విత్ 13 members of the faculty of those who are having more than 27 years experience in this reasoning and aptitude, as well as the English and general awareness. జనరల్ అవేర్నెస్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మనకి జనరల్ సైన్స్ మొత్తం ఓవరాల్గా మనకి జనరల్ అవేర్నెస్ అంటాం. అలాగే ఇంగ్లీష్లో మనకి ఆ గ్రామర్ పార్ట్ కావచ్చు, కాంప్రహెన్షన్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ మనకి బేసికల్ ఇంగ్లీష్ ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఇవన్నీ మీకు ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్స్ పెట్టి సబ్జెక్ట్ పరంగా చెప్పి అనౌన్స్ చేసి, కాబట్టి ఇంటెన్సివ్ బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాం. అలాగే మనకి ఈవెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్, సో నెల్లూరు జిల్లాలు కానీ, చిత్తూరు జిల్లాలు కానీ,
ఈవెంట్స్ అనౌన్స్ చేసే ఫర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్గా మీకు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు వెంకీస్ అకాడమీలో వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ బై యూజింగ్ మోర్ దెన్ 3 నేషనల్ మనకి కోచెస్ ఉన్నారు. సో 3 కోచ్లతో మనము మంచి అలాగే గ్రౌండ్ వర్కౌట్ చేయిస్తున్నాం ఎక్సర్సైజ్ పాటు. సో అలాగే మనకి ఆ ఈవెంట్స్ రన్నింగ్ రేస్ అయితే మేము 5 కిలోమీటర్స్ని ఎట్లా 24 మినిట్స్లో కాకుండా ఇంకా తక్కువ టైంలో మ్యాక్సిమం తక్కువ టైంలో ఎలా చేయాలి. అలాగే ఈవెంట్స్ లేడీస్కి అయితే మేము 1600 మీటర్లు కావచ్చు 8.5 కాకుండా ఇంకా 6-7 మినిట్స్ చేసే విధంగా వాళ్ళకి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి యూ కెన్ హోప్ విత్ అస్ అబౌట్ ద వెంకీస్ అకాడమీ ప్రొవైడింగ్ నాట్ ఓన్లీ ద క్వాలిటీ ఆఫ్ కోచింగ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆఫ్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు కరోనా పాండమిక్ 3rd వేవ్ వచ్చినా కూడా సరే సో మీకు ఎడ్యుకేషన్కి డిస్టర్బెన్స్ లేకుండా ఆన్లైన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్ ఉంది, యాప్ కూడా మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ వెంకీస్ అకాడమీ కాబట్టి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను. సో యాజ్ పర్ యాజ్ మై కన్సర్న్ మోర్ దెన్ 27 years. నెక్స్ట్ ఈరోజు మీకు ఇచ్చే వీడియో లాంగ్ గ్యాప్ నేను ఐ హ్యావ్ బిజీ వర్క్ షెడ్యూల్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ వర్క్. అందువల్ల నేను మీకు చాలా రోజులైంది లాంగ్ గ్యాప్ వీడియోస్ ఇచ్చి. ఇప్పుడు నేను వన్స్ అగైన్ ఐ స్టార్టెడ్ దిస్ అప్లోడింగ్ ద వీడియోస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ దిస్ ఈ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ పరంగా నేను వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఈరోజు మీకు ఊరికి ఒక ఐడియా ఇచ్చానంతే ఎలా ఉంటుంది ఏమనేసి. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ దేనికి ఇవ్వాలి, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దేనికి ఇస్తే బాగుంటుంది ప్రయారిటీ, మనం ఎట్లా ఓవర్టేక్ చేయొచ్చు. అంటే ఉద్యోగం రావడం అనేది అప్లై చేసే విధానంలో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది నీ క్వాలిఫికేషన్స్ని బట్టి దేనికి ఇస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఒక బెస్ట్ టెక్నిక్ ఉంటుంది దానిలో. కాబట్టి నేను జాబ్ ప్రొఫైల్ నెక్స్ట్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటి కాదండి, ఒక్కో డిపార్ట్మెంట్ ఉంటుంది. సో పారామిలిటరీ ఫోర్సెస్లో ఒక్కో జాబ్ ప్రొఫైల్ ఒక విధంగా ఉంటుంది. మీ మెంటాలిటీ ఎలా ఉంది, దేనికి సెట్ అవుతుంది అనేది కూడా నెక్స్ట్ నేను ఎవ్రీడే ఐ విల్ అప్లోడ్ దిస్ వీడియోస్ రిగార్డింగ్ ఫర్ దిస్ జీడీ కానిస్టేబుల్స్. త్వరలో మనకి అండ్ వన్ మోర్ థింగ్, ఆంధ్రప్రదేశ్ ఏపీ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆస్పిరెంట్స్ అంతా నిరుత్సాహం, దే ఆర్ ఇన్ సచ్ డెస్పరేషన్స్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన 6500 వేకెన్సీస్ మనకు అనౌన్స్ చేయలేదు, 450 పోస్టులు మాత్రం అనౌన్స్ చేశారు. సో ప్రజలందరూ ఇంకా విద్యార్థులందరూ ఫైట్ చేస్తున్నారు. సో అగైన్స్ ద గవర్నమెంట్. త్వరలోనే కొత్త నోటిఫికేషను మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. ఏపీఎస్సి పరంగా గ్రూప్ 2 గ్రూప్ 1 కావచ్చు, లేదంటే గ్రూప్ 4 కావచ్చు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా కొన్ని పోస్టులు ఇంకా మనకి వస్తున్నాయి. కాబట్టి ఆ క్యాలెండర్ కూడా నేను ఐ విల్ అప్లోడ్ దిస్ ద వీడియో విచ్ ఇస్ కన్సర్న్ ద స్టేట్ లెవెల్. బట్ ప్లీజ్ అప్లై యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ ప్లీజ్ పాస్ ద మెసేజ్ టు ఫ్రెండ్స్ ఆల్సో దోస్ వుడ్ లైక్ టు బికమ్ ఏ కానిస్టేబుల్ జస్ట్ బై యూజింగ్ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. ఇంటర్ కూడా అవసరం లేదు, 10th పాస్ అంటే చాలు. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. సో బ్యాచెస్ మనకి ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ మీకు ఇంక్లూడింగ్ ద గ్రౌండ్. సో నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి చిత్తూరు జిల్లాలో కానీ ఇంక్లూడింగ్ ద గ్రౌండ్తో కలిపి మీకు ఈవెంట్స్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. దాదాపు 1-2 ఉన్నారు. అది నెల్లూరు జిల్లాలో అయితే వెంకీస్ అకాడమీ ఉంది. సో కాబట్టి యూ కెన్ హోప్ విత్ అస్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ యాజ్ అ కానిస్టేబుల్. 32,000 శాలరీ, 10th క్లాస్ క్వాలిఫై. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ క్వాలిఫై అయిన 32,000 నుంచి 69,000 శాలరీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎస్ఎస్సి ప్రొవైడ్ చేస్తుంది. ప్లీజ్ డోంట్ మిస్ దట్ అండ్ యూ క్యాన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అండ్ మండే నుంచి కొత్త బ్యాచెస్ అనౌన్స్ చేస్తున్నాం. సో యూ కెన్ హోప్ విత్ అస్ అబౌట్ ద వెంకీస్ అకాడమీ. సీ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ ప్రొఫైల్ ఫస్ట్ మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. సో you can hope with us. See you all of you. Thank you.